drip drop, ooh. Now I'm paranoid from the noise. When it goes tick tock, tick tock, tick tock, letting go, high control. Even though I wanna be. హలో హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేమిద్దరము హైదరాబాద్ టు గోవా బస్సులో వెళ్తున్నాము. ఫుల్ స్లీపర్ బస్, ఇద్దరికి కలిపి 2400 అయింది. మేము పంజిమ్ ప్రైవేట్ బస్ స్టాప్లో దిగాము గోవాలో. బస్ దిగిన వెంటనే ఫస్ట్ మేము చేసింది ఏంటంటే ఒక స్కూటీ తీసుకున్నాం రెంట్కి. పర్ డే వచ్చేసి 400 అయ్యింది. ఇక్కడ ఏంటంటే ఎల్లో ప్లేట్ ఉంటేనే తీసుకోవాలి. సో దట్ ఏంటంటే దానికి లైసెన్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. పోలీస్ వాళ్ళతో ఇబ్బంది కాకుండా ఉంటుంది. అండ్ హెల్మెట్ కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట. అండ్ బైక్ వచ్చేసి ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకున్నాం, వీడియో తీసుకున్నమాట. ఏమైనా మళ్ళీ ప్రాబ్లం వస్తే వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేయకుండా, అంటే రిటర్న్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఏది క్రియేట్ చేయకుండా మేము మంచి అంతా చెక్ చేసుకున్నాం. అక్కడ నుంచి హోటల్ రూమ్కి వెళ్ళిపోయాం. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఫస్ట్ తినడానికి వెళ్ళామన్నమాట. అప్పటికే 3 అవుతుంది. ఇంకా తినేసి ఎక్కడ తిన్నామనంటే ఉడిపి శ్రీసాగర్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో తిన్నాము. ఇది వచ్చేసి కండోలిం రోడ్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడే ఇంకా మనకు తెలుగు ఫుడ్ ఉంది అనేసి దొరుకుతుంది అంటే వెళ్ళాం. మొత్తం అంతా ఉడిపి అంటే తెలిసిందే కదా, తెలుగు ఫుడే ఉంటుంది. ఒకసారి మీకు మెనూ మొత్తం చూపిస్తున్నాను. ఒకవేళ మీరు వెళ్తే అక్కడ ఏమేమి మెనూ ఉంటుందో ముందే చూసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. మనకైతే అన్ని తెలుగు ఐటమ్స్ అయితే మంచిగా ఉన్నాయి. మేమిద్దరము ఇంకా ఏం చేసామంటే 2 సౌత్ ఇండియన్ డిలక్స్ థాలీ తీసుకున్నమాట. 300 రూపీస్ అయింది. రైస్ అయితే బాగుంది, సోనా మసూరి రైస్ వాడుతున్నారు అక్కడ. బట్ కర్రీస్ వచ్చేసి వాళ్ళ గోవా స్టైల్లో చేశారు అనుకుంటా, తీయగా ఉన్నాయి. ఈవెన్ పికిల్ కూడా స్వీట్గానే ఉంది. సో నాకు ఎక్కువగా తినబుద్ధి కాలేదు, వదిలేసిందే. 2 ప్లేట్స్ అనవసరంగా తీసుకున్నామేమో అనిపించింది. అంటే ఫస్ట్ ఒకటి తీసుకొని ట్రై చేయాల్సింది అనిపించిందే. ఇక సర్లే ఏం చేస్తామని తినేసిందే. కానీ ఓకే అనిపించింది. అంటే మనం ఏదైనా కొత్త ప్లేస్కి వస్తే ఫస్ట్ మనము ఒక ప్లేట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అది బాగుంటే మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి. అంతేగాని ఒకటే సేమ్ 2 ఒకటే తీసుకోవద్దు అనేది బుద్ధి వచ్చింది నాకు. అండ్ ఫుడ్ అయితే మంచిగానే ఉంది. అంటే ఇక వాళ్ళ స్టైల్ కాబట్టి ఇక వాళ్ళ స్టైల్లోనే మనం తినాల్సిందే. ఇక మొత్తం అంతా మనకి కొంచెం నార్త్ ఇండియన్ సైడ్ వెళ్తే మొత్తం అంతా మనకి కొంచెం తీయగానే ఉంటుంది. మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా మాకు అట్లనే టేస్ట్ వచ్చిందే, సేమ్ అదే టేస్ట్ ఉంది. ఇక చూడండి థాలీ చూపిస్తాను ఏమేమి ఇచ్చారో. ఒక్కరికి 150 పడిందంటే ఇద్దరు కలిపి 300 రూపీస్ అయ్యింది. కానీ రైస్ అయితే మంచిగానే ఉంది. రోటీస్ ఇచ్చిండ్రు, 2 రోటీస్, ఒక పాపడ్ ఇచ్చిండ్రు. ఆ రోటీస్ తినేసరికి చాలా హెవీ అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి మేము చపోరా ఫోర్ట్కి వెళ్ళిండే. ఇంకా ఏంటంటే చపోరా ఫోర్ట్కి వెళ్ళి ఇంకా కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసిండే. అది వచ్చేసి ఏంటంటే 10 AM నుంచి 5 PM వరకు ఉంటుంది అన్నమాట. మొత్తం ఆల్డేస్ ఉంటుంది, ఆల్డేస్ ఓపెనే ఉంటుంది. అది ఎంట్రీ ఫీజ్ అయితే అట్లాంటివి ఏమి ఉండవు అక్కడ. చపోరా ఫోర్ట్ వచ్చేసి ఏంటంటే చపోరా రివర్ దగ్గర మనకి ఉంటుంది అన్నమాట. అది ఆదిల్ షాహీ డైనస్టీ వాళ్ళు రూల్ చేసారంట. అయితే ఆదిల్ షా ఇంకానేమో షాపోరా వాళ్ళు కట్టించారు. అయితే షపోరాని కాలక్రమేణా ఏమంటున్నారంటే చపోరా అని ఇక పిలవడం జరుగుతుంది. అక్కడ అది ఫేమస్ ఎందుకైందంటే బేసికల్గా దిల్ చాతా హే మూవీ తీసిన తర్వాత అది ఫేమస్ అయింది. అప్పటి వరకు ఏమీ అది టూరిస్ట్ ప్లేస్ అక్కడ ఏం లేకుండే. అయితే ఇది ఒక్క ఫోర్ట్ మాత్రమే చూసింది, లైక్ అట్లా ముందట ఉన్నది మాత్రమే అది కనిపిస్తుంది. మిగతా లోపలికి ఎంటర్ కావాలి. ఇంకా నిజంగా చెప్తున్నా, నేనైతే స్టన్ అయినా. ఏమీ లేదు అసలు. అంత ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా, అంత రాళ్ళే ఉంది. అక్కడ ఏంటయ్యా ఫేమస్ ఏముంది మళ్ళీ అని అంటే జస్ట్ ఓన్లీ అందరు చూడనీకే, సన్సెట్ చూడనీకే మాత్రమే వచ్చిండ్రు అంతే. ఇంకా అదేంటంటే వెగటర్ బీచ్ మీకు కనిపించింది, మీరు చూస్తారు కదా. నాకైతే అసలు ఎందుకు వెళ్ళినా అనిపించింది అసలు. సరే వెళ్ళినందుకు ఇక అందరికీ ఫోటోలు దిగుతుండ్రు అనేసి అది వెగటర్ బీచ్. ఇక సన్సెట్ అవుతుండే, ఇక కొంచెం సేపు సన్సెట్ వరకు ఉన్నాము. ఇంకా అంతే, ఇది ఒక్కటే మీ ఎంట్రన్స్ ఒక్కటే అక్కడ ఫోటో దిగనీకే మంచిగా ఉంది. అది వెనుకలు కనిపించేది చపోరా రివర్. ఇంకా అక్కడ నుంచి ఫోటోలు తీయండి. ఇది బయట
ఇది చెపోరా రివర్. ఇంకా అంతే, నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు ఇది. కానీ ఇక్కడ ఏంటనంటే నైట్లో చాలామంది ఫారినర్స్ ఉంటారు. అంటే 12 తర్వాత, నైట్ 12 తర్వాతనే డే స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ. ఇక మేము ఇంకా ఫేమస్ ఇన్స్టాగ్రామ్ రోడ్ ఉంటుంది కదా, ఈ రోడ్లోకి వచ్చేసినాము. చెపోరా అంజునం ఆపోసా రోడ్లో ఉంటుంది అన్నమాట ఇది ఇన్స్టాగ్రామ్ రోడ్. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకుంటారు కదా, ఫేమస్ రోడ్ ఇది. మస్తు ఉండే, బాగుండే. ఇంకా కొంచెం మేము అట్లనే స్కూటీ మీద వెళ్తూ ఉన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది ఈ ఒక్క ప్లేస్లో. ఇంకా బాగుంది అసలు. లైక్ ఏంటనంటే మేము బస్ దిగిందే 1 o'clockకి. తర్వాత బైక్, మళ్ళీ రూము అవన్నీ అయ్యేసరికి ఒక 3 వరకు అయింది. 3కి ఫుడ్ తిన్నాం. 3 to 4 అయింది. 4 నుంచి ఒక 4:30 వరకు ట్రావెల్ టైం అయింది ఇక్కడికి రానీకే. తర్వాత అక్కడ 4:30 నుంచి ఇక 5కి మూసేస్తారు. అంటే ఒక 1/2 hour ఉన్నాం అంతే. ఇక ఉండి ఇక ఈ రోడ్లో మేము ఇంకా స్కూటీ తీసుకొని మంచిగా బయటకు వచ్చేసాం తిరగనీకే. అయితే నాకైతే మస్తు అనిపించింది. నాకు మెయిన్గా ఇట్లా రోడ్స్ మీద, గోవా రోడ్స్ మీద వెళ్తుంటే ఆ వైబే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఇలా ఒకసారి కామెంట్ చేయండి. ఇట్లా గోవా రోడ్స్ మీద మీరు స్కూటీ తీసుకొని నడపడము ఎలా ఉందో మీకు. నాకైతే మస్తు అనిపించింది. ఇంక ఇక్కడ నుంచి మేము షారుఖ్ అండ్ ఇంకా తన పేరేంటి ఆలియా భట్ ఇద్దరు డియర్ జిందగీ ఫిలిం షూట్ అయిన రోడ్లోకి వెళ్ళామన్నమాట. అయితే అది సాలిగావ్ రోడ్లో ఉంటుంది. ఇక అక్కడ కూడా మంచిగానే ఉండే. అంటే అక్కడ చూసినాము ప్లేస్. ఇంక ఫొటోస్ అయితే ఏం దిగలేదు, మంచిగానే ఉండే, బాగుండే అన్నమాట. నాకు తెలిసి మీరు అందరూ ఎవరైతే స్కూటీ మీద వెళ్ళిన వాళ్ళైతే ఈ రోడ్స్ అన్నీ చూస్తే మీకు ఐడియా ఉండొచ్చు. ఈ సాలిగావ్ రోడ్లోనే కొంచెం లోపలికి వెళ్తే మీకు ఆ డియర్ జిందగీ షూట్ చేసిన రోడ్ కనిపిస్తుంది. అది కూడా మస్తు మంచిగా ఉండేమాట ప్లేస్, బాగుండే. మీకు ఈ రోడ్స్ అన్నీ ఇట్లా వీడియోలో చూస్తే ఐడియా వస్తుండొచ్చు. ఇది చోగం రోడ్. ఇది మనం పంజిమ్కి కూడా వెళ్ళొచ్చు అన్నమాట ఈ రోడ్ నుంచి. మేము వచ్చేటప్పుడు ఈ రోడ్ల నుంచి వచ్చినాం, కానీ అప్పుడు ఏమీ నేను వీడియో తీయలేదు. ఎందుకంటే ఫుల్ లగేజ్తో వచ్చిండే మేము. స్కూటీ అక్కడ నుంచి పంజిమ్లో దిగి పంజిమ్ నుంచే వచ్చేసినాం కాబట్టి స్కూటీ మీదనే మొత్తం అంతా లగేజ్ ఉండే. సో అప్పుడు నాకు తీయడం వీలు కుదరలేకుండే. సో ఈవినింగ్ తీస్తున్నమాట. ఇది ఈవినింగ్ వచ్చేసి ఒక 6 టైం అవుతుంది అనుకుంటా, 6 PM ఆ టైంలో. అందుకే వెదర్ అంతా మీకు కొంచెం కూల్గా అట్లా అనిపిస్తుంది చూస్తుంటే. కానీ చాలా బాగుంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక మేము అక్కడ నుంచి సరే మేము ఆల్రెడీ ఉన్నాం కదా ఈ హోటల్ రూమ్, ఇక నెక్స్ట్ డే వేరే రిసార్ట్లు తీసుకొని ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ కనిపిస్తున్న పామ్ రిసార్ట్లోకి వెళ్ళినమాట. జనరల్గా రూమ్ రెంట్ ఎంత ఉంటుంది, ఎలా ఉంది రూమ్ అనేసి. కానీ నాకైతే నచ్చలేదు. సో మేము ఏం చేసామంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే బీచ్ నుంచి చాలా డిస్టెన్స్ ఉంది అన్నమాట. ఖచ్చితంగా ఇంకా స్కూటీ తీసుకొని వెళ్ళాలి బీచ్కి. సో ఇంకా వద్దులే అని అనిపించింది. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ నుంచి బీచ్కి ఏంటంటే జస్ట్ ఓన్లీ 350 meters మాత్రమే. అంటే ఇంకా మనం ఒక 5-10 minutes లోపట్నే వెళ్ళొచ్చు బీచ్కి. ఇంకా సో అందుకోసం అనేసి మేము ఇది తీసుకోలేదు. ఇంకా అట్లా అనేసి మేము ఉన్న హోటల్లోనే ఉండి అక్కడ నుంచి ఇంకా రెడీ అయిపోయి ఇంకా నైట్ బీచ్కి వెళ్ళిపోయి డిన్నర్ కూడా బీచ్లోనే చేసినమాట. ఆ డిన్నర్ స్టోరీ ఏంటంటే మీకు అక్కడ నేను క్యాండిల్ లైట్ డిన్నర్ చేసిండే మేము. తర్వాత బీచ్ దగ్గర టేబుల్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకొని క్యాండిల్ లైట్ డిన్నర్ చేసిండే. ఇప్పుడు మీకు కనిపిస్తుంది. సో ఇంకా అదైతే సూపర్గా ఉండే అది ఆ బీచ్. ఇది కలన్ఘట్ బీచ్ మేము వచ్చింది. మేము పొద్దున్న వాటర్ గేమ్స్కి వెళ్తాం కదా. మేమున్న హోటల్ నుంచి జస్ట్ ఓన్లీ 5 minutes వాక్ మాత్రమే కలన్ఘట్ బీచ్కి. అంటే వేరే రూట్లో నుంచి చాలా మంచిగా వాక్ చేసుకుంటూ మెల్లిగా వాక్ చేసుకుంటూ వచ్చేసాం అన్నమాట ఇక్కడికి. మస్తుండే. ఇక్కడ చెప్పులు వేసుకునే దానికంటే వేసుకోకుండా ఉండడం బెటర్ ఏమో. సముద్రపు అలల సౌండ్ అయితే చాలా చాలా పెద్ద పెద్దగా వినిపిస్తుంది. మీ అందరు కూడా వినిపిస్తుంది అని అనుకుంటున్నాను నేనైతే కదా.
Agni's Cave. Agni's Cave. మేము వెళ్ళింది నైట్లో 9 o'clock అవుతుంది. ఇప్పుడు వెనక నుంచి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు. అండ్ మేము వెళ్ళింది ఇంకా ఆఫ్ సీజన్లో వెళ్ళాము కాబట్టి చాలా చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు. అండ్ లైటింగ్స్ అవన్నీ అయితే చాలా బాగుంది. ఈ సముద్రం అలలు అయితే నేను చెప్పనవసరమే లేదు, చాలా మీదికి వస్తున్నాయి, అవి మస్తుండే. అండ్ వాళ్ళ లైటింగ్స్ కూడా సముద్రం మీద ఇలా వేస్తున్నారు, కనిపిస్తుంది కదా, లేజర్ లైట్స్ అన్నీ సూపర్ ఉండే, అసలు బాగుండే. ఎంట్రన్స్ ఇది కాదు, కలంగడ్ ఇది దొడ్డి దారి. ఓకే, ఎల్గల్ నుంచి దారి అయితే స్టార్టింగ్ లో ఉంటుంది. ఆ లైన్ చూసుకొని అప్పుడు అంత దూరం నడుచుకుంటే అలా మరి ఎందుకు వచ్చావి? ఇక ఇక్కడ ఒక లవ్ ఉంది, బాగుందిరా. మేము ఇంకా నడుచుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ మెల్లిగా బీచ్ అంతా, అంటే లాస్ట్ వరకు వెళ్ళలేదు, మధ్యలో వరకు వెళ్ళి తర్వాత ఇక రిటర్న్ వెళ్ళిపోయాము. కానీ చాలా బాగుండే, మంచిగా ఉండే. ఇక్కడ బీచ్కి సిట్టింగ్ ఏరియాకి కొంచెం స్పేస్ అనేది తక్కువనే ఉంటుంది కంపేర్ టు బాగా బీచ్. ఇది కూడా బాగుంది కదా, క్యాండిల్ లైట్ డిన్నర్ది ఇక్కడ సైడ్. అంతేవాడు టేబుల్ వేసింది, చైర్ వేసింది, అంతేగా. ఇక్కడ బర్త్డేలు చేసుకోవచ్చేమో. దగ్గరికి వెళ్ళిద్దాము. ఇక్కడ బర్త్డేస్, థీమ్ వెడ్డింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా బాగా డెకరేషన్ చేశారు. షీషోర్ దగ్గర మస్తుండే అండ్ చాలా బాగుంటుంది. వైబ్ కూడా చాలా మంచిగా ఉంది, ప్లెజెంట్ ఉంది. నాకైతే సూపర్ అనిపించింది. మేము కూడా ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ చేసాము. నాకైతే ఫుడ్ అయితే అంత మంచిగా నచ్చలేదు, ఎందుకో మీకు తెలిసిందే. అండ్ నైట్ డిఫరెంట్, మార్నింగే కదా. యాక్చువల్లీ నాకు ఫుడ్ ఎందుకు నచ్చలేదని అంటే, నేను వచ్చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. మా హస్బెండ్ ఇంకా నాకు ఎక్కువ ఫుడ్ తినబుద్ధి అవుతలేదు, నేను ఓన్లీ స్టార్టర్ ఆర్డర్ చేసుకుంటా అనేసి చికెన్ స్టార్టర్ ఆర్డర్ చేసుకున్నమాట. సరే అనేసి ఓకే అనుకున్నాము. ఫుడ్ వచ్చింది. మేము క్యాండిల్ లైట్ డిన్నర్ చేసాము యాక్చువల్లీ. అరే వస్తుంది కదా వైబ్ అని మాట్లాడుకుంటున్నాము. ఫుడ్ వచ్చిన తర్వాత నైట్ 10 అవుతుంది. సరే తిందాంలే అనేసి తింటున్నాను. నేను ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నాను. ఎంత తీయగా ఉందంటే చికెన్ బిర్యానీ, అది చికెన్ బిర్యానీయా అనిపించింది నాకు అసలు. ఒకవేళ మీరు లైక్ ఆంధ్రానైనా తెలంగాణలో అయినా ఉంటే ఎప్పుడే కానీ ఇంత తీయ బిర్యానీ ఎప్పుడు తినలేరు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే మన దగ్గర స్పైస్ లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తారు. కానీ అసలు ఇక్కడ స్పైస్ లెవెల్సే ఉండే. ఆయన ఆల్రెడీ మమ్మల్ని అడిగిందన్నమాట వెయిటర్, ఏంటనంటే మీరు స్పైసీ కావాలా నాన్ స్పైసీ కావాలా అనేసి అన్నారు. మీడియం స్పైసీ కావాలా అని అంటే నేను అన్నాను మీడియం స్పైసీ కావాలి అనేసి చెప్పాను అనమాట. స్పైసీ అంటే మరీ ఎక్కువ ఓవర్ అయిపోతుందేమో నైట్ కదా అని చెప్పేసి. చూస్తే మీడియం స్పైసీ అయినా సరే ఎంత తీయగా ఉందంటే అంత తీయగా ఉంది. సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా సరే అని చెప్పేసి నేను అది కూడా తినబుద్ధి అయితే తిను అని చెప్పిండు. కొంచెం తిన్నాను, మా హస్బెండ్ కొంచెం తిన్నాడు, ఇంకా కొంచెం స్టార్టర్ అయితే బాగానే ఉంది. స్టార్టర్ తినేసేసి ఇంకొచ్చేసామాట.
ఇంకా రూమ్కి వచ్చేసిండే. ఎందుకంటే మేము మార్నింగే లేచి స్పోర్ట్స్కి వెళ్ళాలి అన్నమాట. ఏం స్పోర్ట్స్? వాటర్ గేమ్ స్పోర్ట్స్కి. సో ఇంకా రూమ్కి వచ్చేసి పడుకుండే, మంచిగా నిద్ర పట్టింది. అండ్ ఇంకొకటి ఏంటనంటే ఇక్కడ మనం ఫస్ట్ ఎవరన్నా స్పైసీ కావాలి అని అంటే స్పైసీ అని చెప్పాలి. మీడియం స్పైసీ, లో స్పైసీ అని అస్సలు చెప్పొద్దు, ఎందుకంటే తీయ ఉంటుంది, మస్తు ఉండే. అండ్ మేము మార్నింగ్ లేచి స్పోర్ట్స్కి వెళ్తున్నాం కాబట్టి ఆ స్పోర్ట్స్ వీడియో అనేది రేపు వచ్చే వ్లాగ్లో ఉంటుంది. మార్నింగ్ ఫస్ట్ మేము బీచ్కి వెళ్ళి తర్వాత స్పోర్ట్స్కి వెళ్తాం అన్నమాట. అండ్ స్పోర్ట్స్ ఎంత అయ్యింది అనేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఈచ్ పర్సన్కి ఎంత అయ్యింది అని చెప్పేసి. ఇక ఈ వీడియో ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియో మీకు రేపు ఉంటుంది అన్నమాట, స్పోర్ట్స్ది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టని అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.